నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల ఏడుకొండలేశ్వరుడు ఎప్పుడు కూడా గోవింద గోవింద అనే నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. మరి అలాంటి గోవింద నామస్మరణను తీసుకొచ్చి ఒక సాంగ్లో పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి? ఇంతకీ ఎవరు పెట్టారు? టాలీవుడ్ నుంచా, కోలీవుడ్ నుంచా? ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే సార్. నమస్తే. భక్తులందరూ కూడా ఆ తిరుమలకు వెళ్ళినా లేంటి ఇంట్లో ఉన్నా సరే గోవింద గోవింద అంటూ నామస్మరణ చేసుకుంటారు. ఎప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటారు. అటువంటి గోవింద గోవింద నామస్మరణను తీసుకువెళ్ళి ఒక సాంగ్లో పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి? ఇదే అంశం పైన అప్రోచ్ అయితే ఎందుకు మీరు ఈ విధంగా చేశారు అంటే, నేను ఎవరికి పడితే వాళ్ళకి ఆన్సర్స్ చెప్పను, ఆల్రెడీ సెన్సార్ ఓకే చేసింది, ఇటువంటి సమాధానం ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి? ఇంతకీ ఈ గోవింద నామస్మరాన్ని ఎవరు యూజ్ చేసుకున్నారు సాంగ్లో? సంతానం తెలుసు కదా, కమీడియన్ టర్న్ హీరో. అంటే ఇప్పుడు మనకు తెలుగులో ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ లేదా వెన్నెల కిషోర్ ఇలాంటి వాళ్ళతో అబ్బాయిని పోల్చుకోవచ్చు, కొంచెం అటు ఇటుగా. కమీడియన్ టర్న్ హీరో. నా వాట్ హ్యాపెన్, సుప్రభాతం అయినా సరే ఎర్లీ మార్నింగ్స్ మనం వింటాం, కానీ ఇప్పుడు ఇది శ్రీనివాస గోవింద సాంగ్ ఏదైతే ఉందో 24/7 వింటూ ఉంటాం. లైక్ ఏదైనా మంచి మెస్లకు వెళ్తే, భోజనం చేసే మెస్లకు వెళ్తే అక్కడ కూడా సైలెంట్గా వినపడుతూ ఉంటుంది. ఏదైనా పూజా స్టోర్స్లో మనం ఏమైనా కొనడానికి వెళ్ళినా మూలకి చిన్నగా అలా వినపడుతూ ఉంటుంది. ఈవెన్ మనం తిరుమలకి వెళ్తుంటే ట్రైన్లో ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తుంది, నడక మార్గంలోనూ వినపడుతుంది, ఎవరో ఒకటి ఇలా పట్టుకొని పోతూ ఉంటాడు వింటూ. క్యాబ్ ఎక్కినా అలా వినిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు వినపడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అంటే సుప్రభాతం కంటే కూడా ఎక్కువ వినపడే పాట ఇది. అండ్ వెరీ సింపుల్ లిరిక్స్, సింపుల్గా, అంటే ప్రతి ఒక్కడికి, చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి, బాగా చదువుకున్న వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి, అండ్ ఇంకా చెప్పాలి అంటే అన్ని భాషల వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా సరళంగా చాలా సింపుల్ లిరిక్స్ ఇవి. సో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం మనం, అట్లా బాగా పాపులర్. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇకపోతే కనీసం భక్తి పాటల్ని హలోటూర్లు పెట్టుకునే 100 మందిని పిక్ చేస్తే కనీసం అట్లీస్ట్ ఒక 60 to 70 మెంబర్స్ ఇది పెట్టుకుంటారు, తెలిసిన విషయమే. అలాంటి పాట అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు సంతానం కిస్సా 47 49 ఏడుపిండా కూడా ఏదో ఒకటి డీడీలో భాగంగా ఓ పాటని విడుదల చేశాడు. అండ్ నెక్స్ట్ ఈ పాట గురించి మాట్లాడుకుంటామంటే ఇంకో 2 పదాలు ఎక్స్ట్రా చెప్పాలి. తిరుమల, తిరుపతి, తిరుచానూరు. ఈ ఎక్కువ తమిళం వాళ్ళు పెట్టిన పేర్లే ఇవన్నీ. మందంతా మద్రాసు దేశంలో ఉన్నప్పుడు మొత్తం అదంతా తమిళలో ఎక్కువ పెట్టిన పేర్లే. ఇప్పుడు నెల్లూరు నుంచి కొంచెం దూరం అట్ట పోతూ ఉంటే ఇలాంటి పేర్లు ఎక్కువ కనపడతా ఉంటాయి, తమిళ పేర్లే ఇవి. అంటే తమిళోళ్ళు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్తున్నాను నేను. అండ్ ఎక్కువ శాతం ఆ ఏరియా మొత్తంలో కూడా తెలుగు వాళ్ళ, ఇంకా చెప్పాలంటే గుళ్ళు గోపురాలని తమిళోళ్ళు చాలా ఇష్టంగా వెళ్తూ ఉంటారు. ఇంకా ఒకటి, పంచ కట్టుకొని గుడికి వెళ్ళాలి, ప్యాంట్లు షర్ట్లు షార్ట్ల మీద పిచ్చి పిచ్చిగా వెళ్ళకూడదు, టీషర్ట్లు వేసుకొని టిట్ట వెళ్ళొద్దు అని చెప్పింది కూడా మోస్ట్లీ తమిళ వాళ్ళే. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే తిరుమల తిరుపతికి ఎప్పుడు పంచ కట్టుకొని వెళ్తారు పైకి దర్శనానికి. నిన్ను చెప్తున్నాం కదా, ఎందుకు తమిళ్ అంటున్నానంటే, తమిళ సినిమా వాళ్ళే ఇట్లా చేస్తే ఏంటి ఏమనాలి చెప్పు. తెలుగులోనూ సినిమాలు వచ్చి ఇప్పుడు గోవింద గోవింద ఎలా వాడతారు అంటే, సాధారణంగా ఎవరైనా చనిపోతే నెక్స్ట్ ఇంకేంట్రా పోయింది గోవింద గోవింద, కొన్ని సందర్భాల్లో కామెడీగా, అంటే మరీ అసభ్యంగా ఎప్పుడు ఎక్కడా చూడలేదు ఏ సినిమాలోనూ కూడా. ఇక్కడ వీళ్ళు దాన్ని అదేంటిది క్లబ్ డ్యాన్స్ చేశారు, ఒక క్యాబరే డ్యాన్స్ చేశారు. దాన్ని ఏమనాలి, మళ్ళీ దాంట్లో డీజే మిక్స్ టిట్టు అని, అదేదో ట్యాక్స్ గోవిందా, అది గోవిందా, ఇది గోవిందా, వాట్ ఈస్ దిస్ గోవిందా. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఒక్కడికన్నా కొంచెమన్నా దేవుడి పాటల్ని వాడుకుంటున్నాము అంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాడాలి. దానికి ఆ రేంజ్ నీ దాంట్లో ఉండాలి. లేదు అన్నా నీకు ఇంకో విషయం చెప్పనా, ఏఆర్ రెహమాన్ మన వందే మాత్రం సాంగ్ని రీమిక్స్ చేస్తే ఆయన మీద అదేంటిది కొంచెం సీరియస్ అయింది గవర్నమెంట్ దాన్ని తీయమని. బట్ అఫ్కోర్స్ అప్పటి నుంచి అడప తడప పాట వింటూనే ఉన్నాం, కానీ ఆయన మీద బాగా సీరియస్ అయింది.
కొన్ని ఉంటాయి దేశానికి సంబంధించినవి, మతానికి సంబంధించినవి, దేవుళ్ళకి సంబంధించినవి, ప్రాంతానికి సంబంధించినవి, చాలా సెన్సిటివ్. ఇట్లాంటి సెన్సిటివ్ అంశాలని మనం దాన్ని రీమిక్స్లు గిమ్మిక్లు చేసి పబ్బులలో క్యాబరే డ్యాన్సులలో వాడొద్దు. ఇప్పుడు ఈ పాట అట్లా వచ్చింది డీజే, రేపటి రోజు ఏ పబ్బులోనే వేస్తాడు, నువ్వు మందు కొట్టుకుని డ్యాన్స్ చేస్తావా? అసలు అలాంటి పాటే కదా ఇది. ఎట్లా అనిపిస్తుంది వీళ్ళకి? అదేమైనా క్రియేటివిటీయా లేకపోతే ఇంకా? దీనిపైన ఎవరు తమిళియన్స్ కూడా ఎవరు స్పందించలేదా? అది తమిళ సినిమా కాబట్టి తెలుగు వాళ్ళకి కొంచెం లేట్గా తెలిసింది. యాక్చువల్గా చెప్పాలి అంటే తమిళులు కూడా ఎక్కువ స్పందించాలి అంటే వాళ్ళకి కూడా తెలియలే. అంటే ఇదేదో పెద్ద ఇరగ తీసేలో పుష్ప 3 పుష్ప 4 కాదు కదా. అంటే అది ఇప్పుడు మన దగ్గర పెద్దగా హిట్ అయిన కల్కి, బాహుబలి, మహేష్ బాబు సినిమా పుష్ప, ఆ రేంజ్ పబ్లిసిటీ దీనికి లేదు. ఏదో సినిమా అట్లా. సో తెలియలే ఎక్కువ మంది జనాలకి. కాకపోతే ఏమైందంటే ఇది రిలీజ్ అయిన తర్వాత అక్కడ ఇక్కడ వాడతారు కదా, క్యాబ్లో వెళ్తుంటే సడన్గా ఎఫ్ఎంలో రావడమో లేకపోతే ఎవడైనా బార్లలో వాడడమో లాంటివి చూసినప్పుడు కొంతమందికి కోపం వచ్చింది, ఒళ్ళు మండి వాట్ ఈస్ దిస్, అసలు ఏం సినిమా ఏంటిది, ఎతికారు ఫలానా సంతానంది, అరే అవునా ఇదేంటి ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళకి షేర్లు చేయగా ఇప్పుడు కొంచెం ప్రాచుర్యంలోకి వచ్చింది. అండ్ ఇప్పుడు ఆ యూనిట్ వాళ్ళని అడిగారు, ఒరే ఎందుకురా ఇలాంటివన్నీ వాడారు మీరు, ఇది తప్పు కదా. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? మాకు సెన్సారే ఓకే చేసిన తర్వాత మీరు ఎవరు మమ్మల్ని అడగడానికి అని. మాట్లాడే వాళ్ళు ఎంతమంది మాట్లాడుతా అంటే కుక్కలు ఎన్నైనా మురుగుతూ ఉంటే మేము పట్టించుకో, మేము సమాధానం చెప్పమన్నట్టుగా చెప్పాడు. అంటే ఇప్పుడు ఈవెన్ సెన్సార్ అయినా సరే కుల ప్రస్తావన ఉంది, మత ప్రస్తావన ఉంది, లేదా దేశానికి సంబంధించిన మాటలు కొన్ని ఉన్నాయి, జాతీయ అంశాలు కొన్ని ముడిపడి ఉన్నాయి. ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే నువ్వు అప్పటికప్పుడు సెన్సార్ చేయకపోయినా పర్లేదు, నీకు అర్థం కాకపోతే హోల్డ్లో పెట్టి ఇంకో కమిటీ వేయండి. వాళ్ళు మళ్ళీ అడిషనల్ వాళ్ళు వచ్చి చూసి లేదండి ఇది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే, ఇంకోసారి సినిమా వాళ్ళతో చర్చలు జరుపుదాం, సినిమా వాళ్ళు మీరు ఇలా ఎందుకు పెట్టారు, క్రియేటివిటీ అండి ఇట్లాంటివి మాకు పనికిరావు, కట్ చేయండి. లేదు మా కథకి ఇట్లా ఒక దగ్గర ఏదో జరిగింది రియల్ ఇన్సిడెంట్, సో దాన్ని ఆధారంగా తీసుకొని మేము ఇలా తీసుకున్నాం, వాళ్ళ పర్మిషన్లు తీసుకున్నాం, ఇంకోసారి ఆలోచిస్తారు. అట్లా ఒక దేవుడి పాటని చాలా చర్యలు తీసుకోవాల్సినటువంటి సెన్సారే ఈ విధంగా అసలు ఎందుకు దానిపైన అంటే వెంటనే తొలగిస్తారు కదా ఇటువంటి సీన్స్ ఏమన్నా ఉంటే. నిజంగా ఇంకోటి చెప్పిన పొన్నియిన్ సెల్వన్ మన దగ్గర ఫ్లాప్, కానీ తమిళ్లో ఎందుకు పెద్ద హిట్ తెలుసా? ఆ గుళ్ళు గోపురాల చరిత్రలు వాళ్ళకి బాగా తెలుసు, చాలామందికి బాగా తెలుసు, అడిగితే అలా చెప్పేశారు అనర్గళంగా. సో వాళ్ళకి అర్థమైపోయింది దేవుళ్ళ గురించి, ఆ ప్రాముఖ్యత గురించి, గుళ్ళ గురించి, గోపురాల గురించి, చరిత్ర గురించి బాగా తెలిసిన వాళ్ళే ఇవన్నీ విడుదల చేస్తే ఏమి తెలియని వాళ్ళు ఎలా ఉంటుంది చెప్పు పరిస్థితి. ఇప్పుడు వాడు అదేంటిది అది ఈజీగా అర్థమయ్యే పదం, ఇప్పటికీ తమిళ్లోనే ఉంది ఆ పాట, కానీ ఆ పాట తెలుగుది కాబట్టి మనకి ఈజీగా అర్థమయ్యేసరికి దాన్ని మనం అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఇప్పటికే హిందూ సంఘాలన్నీ మండిపడ్డాయి, తీయమని చెప్తున్నారు, వాళ్ళేమో తీయమంటున్నారు, మాకు సంబంధం లేదు అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు సెన్సార్ దాన్ని ఒకసారి మళ్ళీ రీసెన్సార్ చేసి దాన్ని ఏమైనా కట్ చేస్తే బెటర్, లేకపోతే పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. అంటే మేబీ నీ సినిమాలు ఉండకపోవచ్చేమో నాకు తెలియదు, బట్ పాపులారిటీ కోసం నీ సినిమా మీద అటెన్షన్ రావడానికి కావాలని నువ్వు దీన్ని వాడుకుంటున్నావు. ఇది ఇప్పుడు ఇంకా బాగా వైరల్ అవుతుంది, అందరు షేర్లు కొడుతున్నారు ఎక్కువ, మేబీ వాళ్ళకి ఆ విధంగా ఇది వస్తుంది, మైలేజ్ వస్తుంది. ఆ మైలేజ్ని యూజ్ చేసుకొని వీడు ఏంటి ఎక్కువ రేటుకి ఓటీటీకి అమ్ముతాడు, దాన్ని అలా బిజినెస్ చేసుకుందామని వాడు ట్రై చేస్తున్నాడు. బట్ తీయాలి అంటే ఎక్కువ మందికి తెలియకుండా ఉండడానికే కదా దీన్ని కట్ చేయమంటారు. వీడు అందరికీ తెలిసిన తర్వాత కట్ చేద్దామని చూస్తున్నాడు, సో అది కూడా డ్యామేజ్. మరి మొత్తానికి ఇది సంతానం గారికే లాస్ అని చెప్పి వెంటనే రీసెన్సార్ చేసి కట్ చేసి ఈ సీన్ని తొలగించాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.